రాత్రంతా కష్టపడి కలర్స్ వేసినందుకు అందరూ మెచ్చుకోవాల్సింది ఆవిన్నే. కళ్యాణి, ఏమంటున్నా? తమాషాగా కూడా అనుకో. ఆట పట్టించడానికి ఇది సమయం కాదు. జోక్ చేశానని చెప్పు. నా చేత ఎందుకు అబద్ధాలాడిస్తున్నావు? నువ్వే కదా నేనే రంగులు వేసినట్టు చెప్పమని బతిమిలాడావు. నిజం చెప్తే తప్పేంటి? క్రెడిట్ నీకే కదా దక్కాల్సింది. అనుపమకి సాయం చేయొద్దని చెప్పిన తర్వాత కూడా ఎలా సాయం చేస్తుంది? ఎలా రంగులద్దుతుంది? మీకు సాక్ష్యం కావాలి అంతే కదా? కళ్యాణి, ఎందుకు ఇలా చేస్తున్నావు? అబ్బా ఆగండి. మీ టాలెంట్ అందరూ చూడాలి కదా. వీడియో చూపిస్తాను చూడండి. కళ్యాణి, ఏం చేస్తున్నావు? చూడండి. ఇక చాలమ్మా, బొమ్మ అర్థమైపోయింది. చూశారు కదా, ఈవిడే ఈ రంగులన్నీ వేసింది. నువ్వు రంగులేసి కళ్యాణి రంగులు వేసిందని చెప్పడం వెనుక నీ ఉద్దేశమేంటి? ఓహో, అలా చేస్తే ఈ పిల్ల ఇక్కడే ఉండిపోతుందనా? ఆహాహా, ఏం ప్లాన్ వేసావమ్మా అనుపమా? ఏమిటిది అనుపమా? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నువ్వు చెప్పిందే చేసిందమ్మా. కాకపోతే ఈ పిల్ల వేయాల్సింది పోయి ఈ మహాతల్లి వేసింది. నిజమే మీరన్నది. ఈవిడ నా తల్లి. నా తల్లి. నా తల్లి. ఏయ్, అనుపమ ఏమీ మాట్లాడలేదని నువ్వు ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావా? నేను తప్పుగా ఏమనలేదు బామ్మగారు. అనుపమ గారు మా అమ్మగారే అంటున్నాను. మీ అమ్మ చనిపోయిందన్నావు కదా? నేను వివరిస్తాను. ఆవేశపడతారెందుకు? కళ్యాణి, ఏం చేయాలనుకుంటున్నావు? ఆగమ్మా. నిన్ను అందరూ మహాతల్లి అని వెటకారంగా అంటుంటే నువ్వు నా తల్లివే అని ఎందుకు ప్రూవ్ చేయకూడదు? ఒక్క నిమిషం.
మావయ్య గారు తీర్పు చెప్పేశారు. ఇంకా మనం ఎందుకు ఇక్కడ? పదండి వెళ్దాం. అనుపమా, మీ నాన్న ఎంత కోపిష్టో నీకు తెలిసిందే. ఆయన ముందు ఏం మాట్లాడినా నా పసుపు కుంకాలకి ప్రమాదమని ఊరుకున్నాను. నువ్విప్పటి వరకు కొన్ని విషయాలు చెప్పకుండా దాచిపెట్టినందుకు బాధగా లేదమ్మా. కానీ ఇంకా నాకు చెప్పకుండా కొన్ని విషయాలు దాచిపెట్టావని తెలిస్తే ఆ వెంటనే నీకు తెలిసే నిజమేమిటో తెలుసా? ఈ అమ్మకుండే ఆగింది అని. డాన్సా? అంత హ్యాపీగా ఉన్నావా? సిగ్గుందా? స్విగ్గీ యాప్ ఉంది. నేను అడిగింది సిగ్గు, షై. అంటే కాలి బొటన వేలితో నేలని రాయడమా, తల వంచుకోవడమా? ఏ టైప్ కావాలి? నీ మొహం. నేను ఇంకొక రోజు కన్నా ఎక్కువసేపు భరించలేమని చెప్పేశాక ఫీల్ అయిపోయి ఏడుస్తుంటావు అనుకున్నా. నువ్వేమో కోతిలా గెంతులేస్తున్నావు. కోతిలా ఏంటి? కోతివే నువ్వు. మార్నింగ్ జింక పిల్ల, ఆడపిల్ల, బ్యూటీ, స్వీటీ అన్నారు కదా పోలీసు. ఇంతలోనే అభిప్రాయం మారిపోయిందా? నీ బుద్ధి మారలేదని అర్థమైంది కదా. తింగర వేషాలు వేయడానికే ఈ గెటప్లో వచ్చావని నాకేం తెలుసు? బాగుందా లేదా? డ్రెస్ బాగుంది కానీ నీ మైండ్ సెటే బాగాలేదు. అందుకే నీలాంటి వాళ్ళకి ఇక్కడ చోట్లేదు. యూ కెన్ సీ యువర్ వే. నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేయడం అంత ఈజీ కాదు. మీ అమ్మ మనగానే వెళ్ళిపోతానా? మీ జేజం వచ్చినా సరే నేను వెళ్ళను. ఏం చేస్తారో చేసుకోండి. ఏంటి ఎక్కువ ఆగుతున్నావు? బా నొప్పేస్తుంది. చెయ్యొద్దును. పోలీస్ ఆఫీసర్ని, నా దగ్గరే నీ ఆటలా? బా నొప్పి. నొప్పి ఎలా ఉందో ఇప్పుడు తెలుస్తుందా? నీ చేతుల వల్ల అందరికీ ఇంతకన్నా ఎక్కువ పెయిన్ గానే ఉంటుంది. వదులు. ఎంత బతిమాలితే గాని ఇలా సెట్ చేయలేదు. ఏంటి అలా చూస్తున్నావు? సెట్ చేయి. అది సౌర్య, సౌర్య, ఏయ్!
కళ్యాణి 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 ఇంట్లో ఉండాలి కదమ్మా. తనే వెళ్ళిపోదామని వచ్చి ఉంటుంది. పద హాస్పిటల్ కి తీసుకెళ్దాం. కళ్యాణి 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 కళ్ళు తెరువు. కళ్యాణి సోయ్య త్వరగా పోని. కళ్యాణి ఓకే అమ్మా. కళ్యాణి కళ్ళు తెరువు. కళ్యాణి నాకేం కాలేదు. మళ్ళీ ఆ ఇంట్లోనే సెటిల్ అవ్వాలని ఇలా ప్లాన్ చేశానని వీళ్ళకేం తెలుసు. ఇప్పుడు చచ్చినట్టు నన్ను బయటికి పంపించరు. కళ్యాణి 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 నొప్పిగా ఉందా? అయ్యో అయ్యో, ముట్టుకోకండి ముట్టుకోకండి. నా కాలు విరిగిపోయింది, నా చేయి బెండ్ అయిపోయింది, నా నడుము ఎలా ఉందో ఏంటో నాకే తెలియట్లేదురా నాయనో. టెన్షన్ పడకండి, రిలాక్స్. మీకేం కాలేదు. అయ్యో, డాక్టర్ అలా అన్నారంటే పెద్ద ప్రాబ్లం అయినట్టు. భగవంతుడా. కూల్ కూల్, కంట్రోల్. నీకేం కాలేదంటున్నారు కదా, మీరే అర్థం చేసుకోవడం లేదు. ఒకసారి నన్ను చూడనివ్వండి. అయ్యో, ముట్టుకోదు ముట్టుకోదు. అక్కడే విరిగిపోయింది. అయిపోయింది. నా కెరీర్ అంతా నాశనం అయిపోయింది. ఇక నేను నడవలేను, పరిగెత్తలేను. దేవుడా, అయ్యో నాకే కావాలా? అయ్యో అమ్మా. అడ్మిట్ చేశానమ్మా. ఏమైనా ప్రమాదమా? అలాంటిదేం లేదమ్మా, నువ్వేం గాబరా పడకు. నేను డాక్టర్తో మాట్లాడతాను కదా. నువ్వు డాక్టర్తో మాట్లాడు. నేను వినాయకుడి దగ్గరికి వెళ్లి బొట్టు తీసుకొస్తాను. అంతా మంచి జరుగుతుంది. అలాగే అమ్మా, కానీ నువ్వేం టెన్షన్ పడకు. నా కాలు నన్ను ఒక్కసారి రాదేవుడా. చూడనివ్వమ్మా. ఏం చూస్తారండి, కాలు విరిగిపోయింది. పైకల్లా కనిపిస్తుంది కానీ లోపలంతా నుజ్జు నుజ్జు అయిపోయింది. అయ్యయ్యో భగవంతుడా. డాక్టర్, ఇస్ ఎనీథింగ్ సీరియస్? ఆ అమ్మాయి నన్ను చెకప్ చేయనిస్తే కదా సార్. అయ్యయ్యో. వచ్చినప్పటి నుంచి కేకలు పెడుతూనే ఉంది సార్. అయ్యో, పొద్దున్నే లేచి ఎవరి మోహన్ చూశాను ఏంటో. ఎందుకలా చేస్తున్నావు? అయ్యయ్యో, నా కాలు బ్రేక్ అయిపోయింది, నా హ్యాండ్ బెండ్ అయిపోయింది. పొద్దున్నే ఎవరి మోహన్ చూశాను. అయ్యో అమ్మా. సరే ఆ మాత్రం దానికి భయపడిపోవాలా? ఆపరేషన్ చేయిద్దాం, ఎంత ఖర్చైనా పర్లేదు. ఆపరేషనా? ఎందుకు? కాలు సగానికి తీసేసినా పర్లేదు డాక్టర్. చెయ్యి ఒకటి లేకపోయినా నో ప్రాబ్లం. నో 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 నో. ఎందుకు నో? మీరు వెళ్ళండి డాక్టర్, ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. ఓకే సార్, నేను ఆ పనిలో ఉంటాను. నర్స్ రా. ఇదిగో డాక్టర్, నేను చెప్పేది వినండి. హలో నర్స్, హలో. ఓ పోలీస్ ఆయన, ఆపరేషన్ ఏమొద్దు. ఆయన నాకు మరీ అంత నొప్పేం లేదు. ఉండదు కూడా. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకూడదనే ఇలా నాటకాలు ఆడుతున్నావని నాకు అర్థమైంది. ఇప్పుడు నీకు నొప్పి లేదుగా? అయ్యో దేవుడా, నొప్పి. అయ్యో. ఏయ్, చూప్. అరిచావంటే ఈ ఇంజెక్షన్ పొడి చేస్తాను. నువ్వేం పోలీస్ వయ్యా? కాపాడాల్సింది పోయి కోని చేస్తానంటున్నావు. సైలెన్స్. నీ నాటకాలు నా దగ్గర కాదు, ఇంకెవరి దగ్గర వేస్తావో వెయ్యి. ఈ దరిద్రాన్ని మా కంటగట్టి వదిలించుకోలేకుండా చేశావు. కానీ కళ్యాణికి ఎవరూ లేరు కదా వదినా. లేరని ఊరికే ఉంటారా? తల్లి చనిపోయిందన్నారు సరే, తండ్రి ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నాడంటే ఏ ఊళ్ళో ఉన్నాడో ఆరా తీసి ఆడపిల్లని అప్పజెప్పకుండా ఈ ఇంట్లోనే పెడితే ఎలా అవుతుంది?
మీరాగండి. చూడు కళ్యాణి, నువ్వెవరో మాకు తెలీదు. అనుపమ తీసుకొచ్చిందన్న గౌరవంతో ఇన్ని రోజులు భరించావు నిన్ను. ఇక కష్టమని నిన్నే చెప్పాను. మర్యాదగా మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పు. అంతే క్షేమంగా నిన్నప్పచెప్పొస్తాం. మీ నాన్న ఎక్కడున్నాడో ఆవిడికి తెలుసా? ఆవిడ్ని చూస్తున్నా? తెలుసు 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 తెలుసు. ఎక్కడున్నాడు అనుపమా? అసలు ఉన్నాడా లేడా? ఉన్నాడు ఉన్నాడు. మా నాన్న జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడా? ఏమిటనుపమా? వీళ్ళ నాన్న ఎక్కడున్నాడు అని అడిగితే ఎవరికీ తెలియదన్నావు. ఇప్పుడేమో ఈ పిల్ల మా నాన్న జైల్లో ఉన్నాడంటుంది. ఏమిటిదంతా? మాట్లాడమ్మా మహాతల్లి. నువ్వు ఊరికే బొమ్మలా నిలబడితే మాకేం అర్థమవుతుంది? ఆ రోజు గుడికని చెప్పి వెళ్ళి నువ్వు చెయ్యరని పనులేమైనా చేశావా? దమయంతి, అనుపమా చెప్పు. నోరు తెరిచి నిజం చెప్పు. కళ్యాణి వాళ్ళ నాన్న నీకు తెలుసా? నిన్నే అడుగుతున్నా. అయినా అనుపమమ్మ ఏం చెప్తుందమ్మమ్మ చెప్పు. జైల్లో ఉన్నాడు, కానీ ఏ తప్పు చేయలేదంటే తన్నేమీ అనకుండా ఊరుకుంటారా? ఊరుకోరు. నానా రకాలుగా ప్రశ్నలు వేస్తారు. దానికి బదులుగా తెలియదనడమే బెటర్ అని నేనే అమ్మకి సలహా ఇచ్చి చెప్పొద్దన్నాను. సరిపోయింది. జగన్ నాటకంలా ఉంది. నిజానిజాలు తేలిపోతే కళ్యాణి వాళ్ళ నాన్న నిర్దోషిగా విడుదలవుతాడు. అప్పుడు కళ్యాణి ఇక్కడెందుకుంటుంది? ఏది ఏమైనా నాతో కూడా చెప్పకుండా దాచిపెట్టిన అనుపమ తప్పైతే చేసింది. మాధురి, ఒక సెల్ఫీ ప్లీజ్. గుర్తుగా. ఓకే.
అమ్మా, నువ్వెంత మంచిదానివి, కానీ నాన్న నిన్ను నమ్మలేదు. ఆ అనుపమ మాటలే నమ్మాడు. తను పెట్టిన మెసేజ్లు నిన్ను, నీ లైఫ్ని తీసుకున్నాయి. ఇక్కడికి నేనొచ్చాక నా శత్రువైన అనుపమని ముప్పు తిప్పలు పెడదామని డిసైడ్ అయ్యాను. కానీ ఏ మాయ చేస్తుందో, ఏ మంత్రం వేసిందో ఆ పెద్దావిడ కూడా తనకి సపోర్ట్ చేస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ అయితే తనని కాపాడ్డానికి ఏకంగా దొంగలా మారిపోయాడంటే నమ్ముతావా? బట్ డోంట్ వరీ అమ్మా, ఆ అనుపమని ఎంతమంది ఎన్నిసార్లు కాపాడతారో నేను చూస్తాను. నేనిక్కడి నుండి వెళ్ళిపోవడం కాదు, ఉన్న ఈ కొంచెం టైంలోనే తనని అందరూ అసహించుకునేలా చేయకపోతే నా పేరు నువ్వు పెట్టలేదనుకుంటాను. నీకేమైనా మతిగాని పోయిందా, పిచ్చిగాని పట్టిందా? నన్ను మానసికంగా హింసపెట్టి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? అసలు నీకిదేం ఆనందం? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నువ్వు ఏం చేయాలనుకున్నావో అదే చేసుకుంటూ వచ్చావు. అలా చేయడం వల్ల మా అమ్మ ప్రాణం పోయింది, మా నాన్న జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు నేనేమనుకుంటానో అదే చేస్తాను. నువ్వేం జైలుకి వెళ్ళవులే. నేనేమైపోతాను గాని నువ్వు మాత్రం రోడ్డున పడతావు. పెద్దావిడ ఓపికన్నంత వరకే మంచిదానిలో ఉంటుంది. తేడా వస్తే ఏదైనా చేయగలదు. ఓ అలాగా? చెప్తే అర్థం కదా నీకు? అయినా మీ నాన్న జైలుకెళ్ళాడని ఎందుకు చెప్పావు? శౌర్య సర్ది చెప్పాడు కాబట్టి సరిపోయింది. నిన్నేమీ అనకుండా నన్ను మాత్రమే మందలించి వదిలేశారు. నన్ను తిడితే బాగుండేదనా? తిట్టడం కాదు, కొట్టి ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారు. అప్పుడు ఎక్కడ ఉంటావు? ఇంత భయం ఉన్న దానివి నాకు కేర్ టేకర్ గా ఉంటానని ఎందుకు ఒప్పుకున్నావు? ఎందుకు సంతకం పెట్టావు? నిన్నొంటరిగా వదిలేయలేక. నీ భవిష్యత్తు కోసం మీ అమ్మ ఎంత ఆరాటపడేదో నేను అలాగే నీ మంచి కోరదామని. ఆపేయ్. మా అమ్మతో నువ్వు పోల్చుకోవద్దు. ఆమె స్థానంలోకి నువ్వు రావాలంటే 1000 జన్మలెత్తాలి. అప్పటికి నువ్వు చేసిన పాపాలు పోతే తప్ప నీ జీవితం బాగుపడదు. ఇప్పటికైనా నీ స్థానమేంటో నీకు తెలీదు. జస్ట్ పని మనిషివి అంతే. వయసులో పెద్దదానివి కాబట్టి కొంతమంది తెలియక నిన్ను గౌరవిస్తున్నారు కానీ, లేదంటే నువ్వు బయట చేసే పనులకి మా అమ్మని చంపినందుకు, మా నాన్నని జైలు పాలు చేసినందుకు అసహించుకునేవాళ్లు. వెళ్ళు. నాకు నీతులు చెప్పడానికొచ్చావు పెద్ద. ఇలా రివర్స్ లో క్లాస్ పీకితేనే ఇలాంటి వాళ్ళు సైలెంట్ అవుతారు. లేదంటే నన్ను ఇలా ఉండు అలా ఉండు అని చెప్తుందా? ఇదేంటి బానే నడుస్తుంది, అందరి ముందు కుంటుతోంది, ఎవరూ లేకపోతే క్యాట్ వాక్ చేస్తుందంటే నిజంగానే దెబ్బలు తగిలాయా? లేకపోతే అనుపమామ మనసును దెబ్బతీయడానికి ఇలా నాటకాలు ఆడుతుందా? ఈ కోతి ఆట ఎలాగైనా సరే కట్టించి అమ్మని ఏడిపించినందుకు బదులు తీర్చుకోవాలి. అదే పనిలో ఉంటా. నీకీ విషయాలేవీ చెప్పలేదని నా మీద ఇంకా కోపంగానే ఉన్నావా అమ్మా?
ఇంత మంచిదానివైతే ఎలా బతుకుతావు చెప్పు? ఎవరికి చెప్తే ఏమనుకుంటారు అన్న కంగారులో మంచి పనులు చేస్తూ పోతుంటావు. అందుకే నీతో మాట్లాడకూడదని కోప్పడ్డ నేను ఒక్క పూట కూడా నిన్ను పలకరించకుండా ఉండలేకపోతున్నాను. జీవితంలో నువ్వు ఓడిపోయావని అందరూ అనుకుంటారు. ఎందరి జీవితాల్లో గెలిపించడానికి నువ్వు తల ఉంచావని నేనంటాను. మీ నాన్న కోపిష్టిగాని నేను కాదమ్మా. బాధపడకు. జైల్లో ఉన్నదే అజయ్యే అని అమ్మకి తెలీదు. నాన్నకేమో ఆ కళ్యాణి వాళ్ళ నాన్నే ఆయనని తెలీదు. నువ్వు అటు ఇటు తిరుగుతుంటే మంచం అదురుతుంది. మీరు కాదు కదా అదిరేది బెదిరేది. నిద్రపోకుండా నిశాచరిలా అలా ఎందుకు తిరుగుతున్నావే? నిద్ర పట్టకండి. అదే ఎందుకు అని. సంపద సీమంతం ఎలా చెయ్యాలి అని. బా ఆ ఫంక్షన్ గురించి కాదండి, అత్తయ్య గారి గురించి. దమయంతి వదిన అనుపమ గురించి ఎన్ని చాడీలు చెప్పినా ఎంతలా నూరు పోసినా లాభమే లేదని అర్థమైంది. నీతో మాట్లాడను అని అనుపమమ్మతో చెప్పిన అత్తయ్య ఇప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో తెలుసా? ఒకసారి అటు చూడండి. వెళ్ళి పడుకోమ్మా. పర్వాలేదమ్మా. నీ చేతుల్లో ఏదో మాయుందనుపమా. అది మీ అభిమానం అమ్మా. ఆప్యాయంగా నీ చేతులతో అలా తాకితే చాలు. సముద్రపు అల తీరాన్ని తాకినంత హాయిగా ఉంటుంది. అనుపమా, ఆ కళ్యాణి వాళ్ళ నాన్న జైలు కిందకెళ్ళాడో నీకు తెలుసా? అయినా నీకెలా తెలుస్తుందిలే. నువ్వు వెళ్ళింది గుడికి. ఆ పిల్ల జాతకం బాగుండి నీకు తారాసపడింది. అమ్మా నాన్న లేరన్న జాలితో నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు. అవునా? మంచి మనసుంటే ఇంతే అనుపమా. భారం పెరిగిపోతూనే ఉంటుంది. చూసారా? చూశాను. ఇక పడుకో. అదిగో మళ్ళీ వాళ్ళు కలిసిపోయారండి. వాళ్ళ అర్ధనారీశ్వర్లే. అమ్మ శివుడైతే అనుపమమ్మ గౌరీ. వచ్చి పడుకో.